అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి వారి అనిత గారిని నేను కోరుతున్నాను, ఎంక్వైరీ వేసి అర్జెంటుగా మా బండి మాకు ఇప్పించండి, లేకపోతే మీ బండి అన్నా మాకు ఇవ్వండి. ఓకే, నమస్కారం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఎన్డీఏ కూటమి మొదటి బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు. 5 సంవత్సరాల అరాచక అసత్య పాలనలో విసిగిపోయిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఉపశమనం కలిగించేలా, వచ్చే 5 సంవత్సరాల భవిష్యత్తు మీద నమ్మకం కలిగించేలా ఈ భవిష్యత్తు ఉంది అధ్యక్ష, ఈ బడ్జెట్ ఉంది అధ్యక్ష. ముఖ్యంగా గత బడ్జెట్లో 5 సంవత్సరాలు అంకెలు మాత్రమే కనిపించేవి అధ్యక్ష. కానీ అమలులో నిజంగా ఆ సొమ్మంతా ఎక్కడికి వెళ్తుందో, ఎవరి జోబులోకి వెళ్తుందో ఏమాత్రం అర్థమయ్యేది కాదు అధ్యక్ష. రాష్ట్రాన్ని నడపడం అంటే ప్రజల మీద భారం వేసి రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెడుతూ, మన ఆస్తుల్నే తాకట్టు పెట్టి మనకి సంక్షేమ పథకాలు ఇచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం అధ్యక్ష. అది అర్థమయ్యే ఈరోజు ఎన్డీఏ కూటమికి అత్యధిక మెజార్టీ ప్రజలు కట్టబెట్టారు అధ్యక్ష. ముఖ్యంగా 2014-19 కాలంలో నవ్యాంధ్రప్రదేశ్కు ప్రాణ ప్రతిష్ఠ చేసి అభివృద్ధి దశగా అడుగులు వేస్తున్నాయి. అటు అమరావతి, ఇటు పోలవరం, నదుల అనుసంధానం, కియా లాంటి పరిశ్రమలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని స్థిరంగా తీసుకెళ్లిన చరిత్ర మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదైతే, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజావేదిక విధ్వంసంతో మొదలై 5 సంవత్సరాలు అభివృద్ధి సంక్షేమానికి తేడా తెలియకుండా పక్కన పడేసి కక్షాపూరిత చర్యలతో ఇటు ప్రతిపక్షాలని ప్రశ్నించే ప్రజల్ని కూడా పోలీసు వ్యవస్థ ద్వారా అక్రమ కేసులు, అరెస్టులతో 5 సంవత్సరాలు కాలం గడిపిన చరిత్ర గత ప్రభుత్వానికి అధ్యక్ష. ఇక ప్రస్తుత మన బడ్జెట్లో ఈరోజు బయట నిల్చొని మైకుల ముందు కళ్ళున్నా కూడా కనిపించకుండా అసత్యాలు వాగుతున్న వైసీపీ నాయకులకి బడ్జెట్ని కనీసం చూస్తే ఆ రోజు వాళ్ళ బడ్జెట్కి ఈరోజు ఎన్డీఏ బడ్జెట్కి తేడా అర్థమవుతుంది అధ్యక్ష. ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన విభాగాల్లో, వ్యవసాయం అనుబంధ రంగాల్లో అన్నదాత సుఖీభవ, ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం ప్రకటిస్తున్నాం అధ్యక్ష మనం. అలాగే 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైన రైతుల అభివృద్ధికి ఈరోజు పొలం పిలుస్తుంది, వడ్డీ లేని రైతు రుణాలు, భూసార కార్డుల పంపిణీలతో వ్యవసాయ పనిముట్లు సరఫరా చేస్తూ భూసార పరీక్షల ప్రయోగశాలలతో పొలం బడి వంటి పథకాలను మనం అమలు చేస్తున్నాం అధ్యక్ష. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రబీ నుండి పంటల బీమా పథకాన్ని సవరించడం ద్వారా రైతుకి భరోసా కల్పిస్తున్నట్టుంది అధ్యక్ష మన బడ్జెట్. అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలైన పశుసంవర్ధ రంగం కానీ, పశు సంపద పెంచుతూ వాటి ద్వారా జీవనోపాధి పొందుతున్న అనేక వర్గాలకి ఆదాయం కల్పిస్తున్నాం అధ్యక్ష. పశు బీమా పథకాన్ని కూడా అందిస్తూ సాంప్రదాయ మత్స్యకారులను చేపల చెరువుల లీజుకి తీసుకోకుండా గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి వాటి మీద ఆధారపడుతున్న సాంప్రదాయ మత్స్యకారులకు కూడా ఈరోజు మనం భరోసా కల్పిస్తున్నాం అధ్యక్ష. ఇక సంక్షేమం, అభివృద్ధి, ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేలా తెలియని ప్రభుత్వం నుంచి ఈరోజు సంక్షేమం, అభివృద్ధి రెండింటిని కూడా 2 కళ్ళగా చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. విద్యాభివృద్ధి, సామాజిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, సంక్షేమం కోసం వివిధ పథకాలను తీసుకొచ్చాం అధ్యక్ష. సామాజిక భద్రత పెన్షన్ని 3,000 నుంచి 4,000 పెంచడంతో పాటు దివ్యాంగుల అవసరాలను గుర్తించి వాళ్ళకి 3,000 నుంచి 6,000 పెంచుతూ పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్ళ పట్ల కూడా ఈరోజు అవగాహనతో 15,000 రూపాయల వరకు అందిస్తూ ప్రజల పట్ల మన బాధ్యతని మనం నిరూపించుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఆదరణ పథకాలు, ట్రైకార్ పథకాలు ఏమీ లేకుండా 5 సంవత్సరాలు ఇటు బీసీ, ఎస్టీ, ఎస్సీ మరియు మైనార్టీ వర్గాల్ని మోసం చేస్తూ ముందుకు వెళ్ళారు అధ్యక్ష గత ప్రభుత్వం పాలకులు. ఈరోజు మళ్ళీ ఆదరణ పథకాలు, ట్రైకార్ లోన్స్, బీసీ లోన్స్తో పాటు గిరిజన వర్గాల కోసం పోస్ట్ మెట్రిక్ ఉపరాక వేతనాలు, అలాగే అంబేద్కర్ విదేశీ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నాం అధ్యక్ష. అలాగే మైనార్టీ వర్గాలకు ఉపాధి కల్పించడంలోనూ వారికి కూడా విదేశీ విద్య అమలుతో పాటు ఇమాములకు, పాస్టర్లకు ప్రోత్సాహకాలు ఇస్తూ ఈరోజు బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీలకి తెలుగుదేశం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనం ఇచ్చే బడ్జెట్లో మన అంకెలే తెలుపుతున్నాయి అధ్యక్ష. ఇక మహిళా అభివృద్ధి, ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి అధ్యక్ష. గతంలో డ్వాక్రా సంఘాలను ఎలా అయితే తీసుకొచ్చారో మహిళలు ఈరోజు ఉన్నతంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుందనే దీంతో ఈరోజు మహిళలకి దీపం పథకం కింద, దీపం 2 పథకం కింద ఎల్పిజి మొదటి విడతకి 895 కోట్లు ఇస్తూ మహిళల పట్ల ఇచ్చిన సూపర్ 6 పథకాల పట్ల మనం ఎంత బాధ్యతాయుతంగా ఉన్నామో మనం తెలుపుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా మహిళా శిశు సంక్షేమానికి 4,285 కోట్లు,
మరి గర్భిణీలు, బాలింతలు, పిల్లల పౌష్టికాహారానికి కూడా మనం ICDS ద్వారా కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. ఇక మానవ వనరుల నైపుణ్యాభివృద్ధి 2014-19 మధ్య స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతో మందిని ఈరోజు మనం ఉచితంగా శిక్షణ ఇచ్చి వాళ్ళని విదేశాల్లోని ఉద్యోగాలకు పంపించిన ఘనత అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానిదైతే, ఈరోజు ఫిష్ మార్ట్లు, చికెన్ మార్ట్లు తీసుకొచ్చి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకి మా భవిష్యత్తు ఇంతేనా అని నిరాశలో పడేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం అధ్యక్ష. మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వంలో NDA కూటమిలో ప్రాధాన్య రంగాల్లో విదేశీ ఉపాధి అవకాశాలు మరియు దాదాపు 1215 కోట్ల ఇస్తూ మెగా DSC పోస్టులు 16,347కి మన ఇచ్చిన మాట ప్రకారం నిల్చున్న ప్రభుత్వం అధ్యక్ష. ఇక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన రంగం ఏదన్నా ఉందంటే గ్రామాల అధ్యక్ష. కనీసం సర్పంచులకు ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకుండా నిధులు మళ్లించి 5 సంవత్సరాలు సర్పంచులు వాళ్ళ మీద తిరుగుబాటు చేసే విధంగా తీసుకెళ్లిన ప్రభుత్వం గత ప్రభుత్వం అధ్యక్ష. మనం రాగానే ఈరోజు డిప్యూటీ ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక ఇంట్రెస్ట్తో ప్రతి గ్రామాలకు కూడా వారికి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు అందించి గ్రామాల పట్ల మనకున్న చిత్తశుద్ధి నిరూపించుకున్న అధ్యక్ష. ఇక పరిశ్రమలు గత 5 సంవత్సరాలు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ప్రతి పరిశ్రమలు కూడా వదిలి వెళ్ళడమే కాదు, ఉన్న పరిశ్రమల్ని అమర్ రాజా బ్యాటరీస్ లాంటి పరిశ్రమలను కూడా భయపెట్టి రాష్ట్రాన్ని వదిలిపోయేలా చేసి రాష్ట్రంలో యువతకి ఎంతో అన్యాయం చేశారు అధ్యక్ష. ఈరోజు 5 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారి విజనరీ మీద ఒక నమ్మకంతో, ముఖ్యంగా మన యువ నాయకులు నారా లోకేష్ గారి చొరవతో 5 నెలల్లో మనకు వస్తున్న కంపెనీల మీద, యువతకి భవిష్యత్తు మీద భరోసా కల్పించాం అధ్యక్ష. టోటల్గా చూసుకుంటే 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేనిది 5 నెలల్లో మనని ఎన్నుకున్న ఎంతో నమ్మకంతో NDA కూటమి మీద ఎన్నుకున్న ప్రజలకి భవిష్యత్తు బాగుంటుంది, మేము తీసుకున్న నిర్ణయం తప్పు కాదు, NDA కూటమి ద్వారా ఆంధ్ర రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి రెండూ ముందుకు తీసుకెళ్తామని భరోసా కల్పించాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ జ్యోతుల నెహ్రూ గారు. నమో వెంకటేశాయనమా. మీరు 5 అంటే అలాగా అంటే ఇంకా చాలా మంది రాజు గారికి లిస్ట్ లో ఉన్నారు. 20 నిమిషాలు ఇచ్చి ఇంకొంతమంది మహిళలు కూడా సీనియర్ శాసనసభ్యుడిగా నేను తొలిసారి మాట్లాడుతున్నాను ఇక్కడ ఈ సభ.